అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. హీరో నితిన్ తోని కలిసి చేసిండు డాన్స్. మల్లారెడ్డి తగ్గేదలే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. చాయ్ కోసం రైలు దిగి తప్పిపోయిండు 20 ఏళ్ల కింద. నాన్న తిరిగొచ్చుడుతోని సంతోషపడుతున్నారు ఇంట్లోళ్ళంతా. పెళ్లి సంబంధం జడగొట్టుకుంటున్న ఆనందంలో రాజేషు. నా లైఫ్ లో వైఫ్ అనే పదమే లేదు. ఫ్రీడమ్ ఇది రాజేష్ గారి సొంతం. ఫ్రీడమ్ ఒక్క నాడన్న చక్కగా వార్త తెచ్చిన పాపన ఓలే గాని ఎట్లా ఎగురుతున్నాడు చూడుండ్రి. ఓ మంచి ఎస్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావా అని నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు కొనిచ్చేస్తా. ఎందుకింత హ్యాపీ? ఓ ఇవాళ వరల్డ్ హ్యాపీనెస్ డే అనా? ఓ ఇదొకటి ఉన్నదా ఇవాళ? అయితే నా హ్యాపీనెస్ ఇంకా డబల్ అయిపోయినట్టే. ఓర్ని భూమి మీద ఆగుతలేవు కదా, అసలు ఏమైంది ఇంతకు? కొంపదీసి ఏదైనా సంబంధం ఖాయమైందా ఏంది? ఎస్ సూపర్ సూపర్. కాకపోతే నాకు ఒక డౌట్, సంబరంలా నా ఫేవరెట్ నా పెళ్ళామే అని కదా వాడాల్సింది నువ్వు. ఫ్రీడమ్ ఇక నాకే సొంతం అని వాడుతున్నావేంది? ఎందుకంటే ఈ సంబరం అంతా నాకు సంబంధం ఖాయమైనందుకు కాదు, ఆ సంబంధాన్ని నేను చెడగొట్టుకున్నందుకు. సంబంధం చెడగొట్టుకున్నావా? ఇక నా లైఫ్ లో వైఫ్ అనే పదమే లేదు. పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఇప్పటికే కొందరు పిల్ల దొరకక ఏడుస్తుంటే దొరికిన సంబంధం ఎందుకు చెడగొట్టుకున్నావు? ఎందుకంటే నాకొచ్చే జీతానికి ఆమెకు రోజుకు వేలకు వేలు ఇయ్యలేను కాబట్టి. వేలకు వేలు ఇచ్చుడేంది? పుసుక్కున రేపు పొద్దున నాకు పెళ్ళైనాక నా భార్య నువ్వు రోజుకి ఇన్ని వేలు ఇస్తేనే నీతో కాపురం చేస్తా, లేకుంటే నిన్ను అసలు ప్రశాంతంగా ఉండనియ్యా అన్నదనుకో, అప్పుడు నేను వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చియాలి? అట్లా ఇచ్చుకుంటా పోతే ఎన్ని లక్షల రూపాయలు కావాలి. అందుకే ఆ లక్షలు మిగిల్చే లక్షణమైన నిర్ణయం తీసుకున్నా. నీ తలకాయల ఎడమ సైడ్ ఏమన్నా నొప్పిలేస్తుందా? ఎందుకు? చిన్న మెదడు చితికినట్టు మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. మరి లేకుంటే ఎవ్వలన్నా కట్టుకున్నోళ్ళు రోజుకి ఇన్ని వేలు ఇవ్వమని డిమాండ్ చేస్తారా? గట్లా ఏం ఆలోచనలో ఏందో నీ అన్ని. ఎందుకు చేయరమ్మా? బెంగళూరులో వర్క్ చేసే శ్రీకాంత్ అనేట ఆయన భార్య రోజుకు 5,000 రూపాయలు ఇస్తే కాపురం చేస్తా, లేకుంటే చేయనని చెప్పి బెదిరిస్తుందట, తెలుసా? ఏంది రోజుకు 5,000? ఇప్పుడు ఆ శ్రీకాంత్ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన ఆయన భార్య మీద. రోజుకు 5,000 ఇచ్చుడేంది అసలు? అదే కదా పాపం, ఆయనకు ఆకలి అవుతుందంటే అన్నం కూడా పెడతలేదట, ఇంట్లో పనులు కూడా చక్కగా చేస్తలేదట. ఆయన ఏదో ఆఫీస్ పని మీద జూమ్ మీటింగ్లు ఉంటే వెనకమరలు వచ్చి డాన్సులు చేస్తున్నదట. డాన్సులు అవతల ఆఫీసర్లను ఎక్కిరిస్తున్నదట. నువ్వు రోజుకు 5,000 ఇస్తేనే నేను బుద్ధిగా ఇట్లాంటివి చేయకుంటుంటా అని చెప్తున్నదట. పిచ్చిగా అయింది ఆ పిల్ల? కాదట, కానీ అట్లనే చేస్తున్నదట. ఓర్ని గసోంటి దాంతోటి ఏ గుడికంటే చక్కగా విడాకులు ఇచ్చుడే బెటరేమో. ఆహా, అట్లాగాన నువ్వు విడాకులు ఇస్తే నాకు 45 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నదట. ఈ దెబ్బతోటి పాపం ఆయనకు తిండి చక్కగా లేక నిద్ర పట్టక టానాకు పోయి కంప్లైంట్ పెట్టిండి ఇప్పుడు పిల్ల మీద. అయ్యో పాపం. తర్వాత ఏమైంది మరి? ఈ ముచ్చట మీద పోలీసులు ఆమెను పిలిచి ఎందుకమ్మా గిట్లా బిహేవ్ చేస్తున్నావు అని అంటే, నేను బిహేవ్ చేసుడు ఎక్కడిది, ఆయన వేరే పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు, అందుకే ఈ డ్రామాలను ఆడుతున్నాడు అని చెప్పి రివర్సల్ ఆయన మీదకి వస్తున్నదట. ఆ శ్రీకాంత్ సాక్ష్యం కింద వీడియోలు చూపెట్టినా కూడా ఇవన్నీ మార్ఫింగ్ చేసిండ్రు సార్ అంటున్నదట. అమ్మో, ఇదెక్కడ వింటారో నాయనా. అందుకే ఈ వార్త తెలిసినప్పటి నుంచి అంతకు ముందేమో పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల ఎడ దొరుకుతుంది బాబు అని పాడుకున్న నేను ఫ్రీడమ్ ఇక నాకే సొంతం అని పాటలు పాడుకుంటున్నా. నీ తలకా ఆయన ఎవ్వరికో గట్లయిందని నీకట్లయితుందని ఏమన్నా రూల్ ఉందా? నీకొచ్చే పిల్ల మంచిదేమో, నిన్ను బాగా అర్థం చేసుకొని చేదోడు వాదడుగా ఉంటదేమో. అంతే అంటావా? ఉత్తగా వార్తలన్నీ నీకు ఆపాదించుకొని ఆగం చేసుకోకు. అసలే అమ్మాయిలు తక్కువ ఉన్నారు లోకం మీద. మిస్ అయితే ఆ మిస్ కాస్త వేరేటోళ్ళకు మిస్సెస్ అవుతుంది, చూసుకో జాగ్రత్త. అది కూడా కరెక్టే కదా. వెంటనే మా పేరయ్యకు ఫోన్ చేస్తాం. హలో, పేరయ్య సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నా. అదే మనం అనుకున్న సంబంధం కొంచెం కన్ఫ్యూజన్లు ఉండి వద్దనుకున్నా, కానీ ఎందుకో నాకు అమ్మాయి బాగా నచ్చింది. కొంచెం వాళ్ళతో మాట్లాడి నాకు సంబంధం ఓకే అని చెప్పరా ప్లీజ్. ఇంకెక్కడ అమ్మాయి బాబు, ఆమెకు నువ్వు నచ్చకున్నా ఏదో వాళ్ళ ఇంటోళ్ళ కోసం ఒప్పుకున్నదట. బూడిగాడు వాడే వద్దన్నాక నాకెందుకు అమ్మాయి అని వేరే వాళ్ళకు ఓకే చెప్పిందట. ఆల్రెడీ పెళ్లి కూడా అయినాలే. నీ పని కథం అయిందా? బాగా అయిందా? ఇప్పుడు ఎగిరిగా ఫ్రీడమ్ ఇక నీకే సొంతం. ఫ్రీడమ్ ఉంటది జీవితాంతం. కానీ
శ్రీకాంత్ వాళ్ళ ఇంటాం అసోంటి చిత్రాంగులు కూడా ఉన్నారు చూడండి లోకం మీద. ఉత్తగా సంసారం ఆగం చేసుకున్నాడు కాకుంటే ఏంది మరి. ఇక వాళ్ళ పంచాది ఎటుకోసెళ్తుందో గానీ వాళ్ళ ముచ్చట పట్టుకొని మన రాజేష్ గారికి ఇట్లా ఆగం చేసుకునే షో. అది పెద్ద పెళ్లి. టౌన్లో మొత్తం జనాలు బిజీగా తిరుగుతున్నారు. పండ్ల బేరం చేసేటోళ్ళు పండ్ల బేరం చేస్తున్నారు, జ్యూస్లు అమ్మేటోళ్ళు జ్యూస్లు అమ్ముతున్నారు, కూరగాయలు అమ్మేటోళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. ఒక దిక్కు హోటల్లో నడుస్తున్నాయి. పోలీసులు కూడా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇంతల్నే ఒక అక్క దగ్గరికి 2 ఆఫీసర్లు పోయినరులా సీరియస్ అయినరు. అసలు వాళ్ళు ఎందుకు సీరియస్ అయినరు? 2 ఆఫీసర్లు ప్రశ్నించడానికి కారణం ఏంది? చూసేయండి వార్త. ఏమని రుబాబు చేస్తే ఈ పిల్లగాడేవాళ్ళు అంటే నీళ్లు నవిలిందట. అంతే ఇక అందరు కలిసి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పింది. పిల్లగాన్ని అద్దెకి తీసుకొని వచ్చిన ఈ ఖమ్మం జిల్లా అక్క వచ్చిన పైసల్లో ఈమె కొన్ని తీసుకొని ఈ పిల్లగాని వాళ్ళ అమ్మకు కొన్ని ఇస్తున్నదట. కానీ పిల్లగాని చెమటలను చూసి తల్లడిల్లిపోయిన జనాలు గట్టిగా ప్రశ్నించేసరికి వాళ్ళ మీదకి ఎట్లేగబడ్డది. ఆఖరికి అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. కానీ చూడండి ఎట్లున్నాయో పరిస్థితులు. పిల్లగాన్ని అద్దెకి తీసుకొచ్చి ఎండల తిప్పుకుంటా ఇంతగానం ఆగం పట్టించిందంటే ఏమనాలి చెప్పుండ్రు. ఇక ఓ ఆఫీసర్ సార్లు జర స్పెషల్ డ్రైవులు పెట్టి ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టి పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చుండ్రి. అట్లనే పిల్లగాండ్లని ఇట్లా అద్దెకిచ్చే పేరెంట్స్ కు జర మీ స్టైల్లో గట్టిగానే కౌన్సిలింగ్ ఇవ్వండి సార్లు, మీకు పుణ్యం ఉంటది. ఒక ఇంటోళ్ళు రైలు ఎక్కి ఊరికి పోతున్నారు. నడిమిట్లో స్టేషన్ రాగానే అందులోకైనా షాయ్ తాగుదామని దిగిండు. షాయ్ అయినట్లా తాగుతుంటే ఇటు రైలు కదిలింది. ఇక అట్లా తప్పిపోయిన మనిషి 20 ఏండ్లైనా ఆ కుటుంబాన్ని కలవలేదు. ఇంకో ఇసోంటి స్టోరీలు మామూలుగా సినిమాలలా ఉంటాయి కదా, కానీ గిడో కాడ నిజంగానే జరిగిందిలా. ఛాయ్ కోసమని రైలు దిగి తప్పిపోయి 20 ఏండ్లు ఇంటికి ఇంట్లోళ్లకు దూరంగా ఉన్న పెద్ద మనిషి ఈయననే. పార్వతీపురం ములక్కాయ వలస ఊర్లో వీళ్ళ బిడ్డ అల్లుడు ఉంటున్నారు. ఈయన పేరు కొండగొర్రి చుక్క, అందరూ కోనేరు అప్పారావు అని పిలుస్తుంటారు. ఈయన తప్పిపోయిందన్న బాధతోని పాపం వీళ్ళు ఇంటామే జీవి విడిచిందట. అయితే ఇప్పుడు చుక్క ఇంటికి వచ్చుడుతోని అందరు సంతోషపడుతున్నారు. మరి ఇన్నొద్దులు ఈయన ఎక్కడున్నాడు అంటే తమిళనాడు అన్నాదురై అనే టైం దగ్గర గొర్రెలు కాసేదందుకు కట్టు బానిసగా పనిచేసిందట. అయితే ఆ రాష్ట్రం కార్మిక శాఖ ఈ నడుమ చెకింగులు చేస్తే దొరికిందట. వెంటనే మన జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అదే ముచ్చటను కలెక్టర్ వీళ్ళ ఇంట్లోకి చెప్పిండు. అంతేకాదు తమిళనాడు సర్కారు బోండెడ్ లేబర్ చట్టం కింద వసూలు చేసి ఇచ్చిన 2 లక్షల రూపాయల చెక్కును 30,000 రూపాయలను కలెక్టర్ వీళ్ళకి ఇచ్చిండ్రు. ఇంకా బతికేదందుకు గొర్రెల యూనిట్ కూడా ఇస్తామన్నారు. ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పిండ్రట. 20 ఏండ్ల తర్వాత తిరిగి వచ్చిన ఈ నాయనను చూసి అటు బిడ్డ ఇటు అల్లుడు సంబురపడుకుంటూ మంచిగా చూసుకుంటాం ఆయనను అని అంటున్నారు. కానీ ఇదంతా చూస్తుంటే ఒక సినిమా స్టోరీ లెక్కనే ఉన్నదిలే. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా, కరీంనగర్ నుంచి కోదాడ దాకా 150 మందిని అడిగితే ఏమంటారుల్లా? నీళ్లు రావట్లేవు, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, గొర్రెలు మేకలు పశువులు మేపుతున్నారా? మొన్న కూడా ఒక వార్త చెప్పుకున్నాం కదా. అయితే రాష్ట్రంలో అందరి బాధ ఒకెత్త అయితే ఈ ఊరోళ్ళది ఇంకా పెద్ద కష్టం. ఒక్కసారి ఆ ఊరికి పోయేద్దాం పాండ్రి. పరిస్థితి చూసిండ్రానుల్లా ఎట్లున్నదో. 100 బిందెలు లైన్లో పెడితే కనీసం ఒక్క బిందె కూడా నిండలేదు. ఒక్క బిందె నిండాలంటే కూసోని జాగారం చేయాల్సి వస్తుందట. ట్యాంకు దగ్గర పరిస్థితి గిట్లున్నది. పొలాల దగ్గరికి బావుల దగ్గరికి పోతేనేమో ఇగో గిట్లున్నది పరిస్థితి. చెప్పక్క, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి? ఇప్పుడు 12 అవుతుంది. అంత మంది సరిపోవాలంటే 3 బిందెలు వస్తాయి, లేకుంటే 2 బిందెలు వస్తాయి. తాగాల అయితే బెర్రెలకు పెట్టాలా, గోజలు ఎడ్లు నయ్యం ఎట్లా చేయాలా మేము? పాపం అక్క బాధ ఇన్నారులా. 3 బిందెల నీళ్ళు వస్తే ఏం తాగాలి, గొర్రెలకు మేకలకు ఏం పెట్టాలి అంటున్నది. ఇప్పుడు రాని ఓటు అడగతందుకు పైల ముళ్ళు ఇల్లు ఇయ్యాలా, మళ్ళా ఓటు తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఆపత్తి ఉన్నది మాకు, మళ్ళా రాని ఇక్కడ కారు పట్టుకొని. పాపం ఎంత గోసపడుతున్నారో నీళ్ళ కోసం. అందుకని అక్క కోపం చేస్తుంది. ఇడిదిక్కు ఈ అన్ననేమో కొంచెమన్నా సాయం చేయుండ్రి, మేము అంతా చచ్చిపోతున్నాం. ఎడ్లు గోదాలు మేకలు అంతా ఇక ఘోరంగా ఉన్నది ఇక్కడ. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల ఊర్ల పరిస్థితి గిది. మనుషులు తాగేతందుకు లేవ్వట, పశువులకు నీళ్లు దాపుదామన్నా లేవ్వట. మా పరిస్థితి ఏంది? ఓట్లప్పుడు మంచిగానే వచ్చిండ్రు గాని ఇప్పుడు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. అయ్యలో తెలంగాణ మంత్రులు చూసిండ్రా సార్ జనాల తిప్పలు ఎట్లున్నాయో. ఇంతగానం నీళ్ల కోసం అవస్థ పడుతుంటే అధికారులు అడిదికు ఎందుకు ఓతలేరు? వాళ్ళ తిప్పలెందుకు తీరుస్తలేరు సార్లు? మీరన్న జర చెరువ చూపి వీళ్ళకు నీళ్ళిచ్చే ఉపాయం చేయురు సార్లు, పుణ్యం ఉంటది. గాని మార్చిల్నే గిట్లుంటే మే నెలల వీళ్ళ పరిస్థితి ఏంది సారు? కానీ ట్యాంకు చుట్టూ బిందెలను చూస్తేనైతే భయం అవుతున్నది. పోన్రి, చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.